ఓడి అమ్మ ఇదేమో మన ముందర అబ్బాయి వెనకాల అమ్మాయి ఎలాగనుకుంటే చూడండి, ఇంక కత్తులు బల్లాలు షీల్డ్ ఇంక ఈ బాణాలు చూడండి ఎంత స్లిమ్గా ఉన్నాయి. పైగా బాణం ఇచ్చే విల్లు చూడండి ఎంత చిన్నగా ఉందో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంకా ఆ బొమ్మ కత్తులు అవన్నీ చూడంగానే అర్థమవుతుంది కదా, ఇవాళ మనం మ్యూజియంకి వెళ్ళబోతున్నాం. అది కూడా మామూలు మ్యూజియం కాదు, మన భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియాల్లో ఇది మూడోది. అది కూడా మన హైదరాబాద్ లో ఉంది. ఒకవేళ మీరు ఆ మ్యూజియంకి వెళ్ళింటే కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మన వీడియో ద్వారా మ్యూజియం చూడండి. మొత్తం A to Z అన్ని చూపించాం. ఇంకా మ్యూజియం పేరు వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం. ఇంకా A to Z అంటే మామూలుగా ఉండదు. స్టార్టింగ్ మీరు ఎంటర్ అయిన నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు మొత్తం అన్ని ఫస్ట్ మనం ఎంటర్ అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. మనం బైక్స్ అయితే పార్కింగ్ 20 రూపీస్, పార్కింగ్ లోపలే ఉంటది. అక్కడ నుంచి స్ట్రైట్ కొద్ది దూరం వస్తే మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. అక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. ఈలోపు మనము ఈ సాలార్జంగ్ మ్యూజియం కు సాలార్జంగ్ అని పేరు ఎలా వచ్చిందో, పైగా ఇక్కడికి పురావర్తన సామాన్లన్నీ ఎలా వచ్చాయో తెలుసుకుందాం. మన హైదరాబాద్ లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంలో మన దేశ ప్రాచీన వస్తువులే కాక ఇంకా ఇతర దేశ ప్రాచీన వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని సేకరించింది సాలార్జంగ్ మూడనింది. నాకు తెలిసి మూడో రాజు ఏంటాడు. 1914 సాలార్జంగ్ తర్వాత HH ప్రధానమంత్రి 8వ నవాబు. ఆయన పేరు వచ్చేసి ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన సాలార్జంగ్ సేకరించిన వస్తువులు ఇంకా ఈయన దేశ పర్యటనలు చేసి విచిత్రమైన కళాఖండాలను, చిత్రాలను ఎన్నో సేకరించి సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఈ సాలార్జంగ్ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న సాలార్జంగ్ కుటుంబ వంశీకులు ప్రజల కొరకు తెరవడం జరిగింది. ఇప్పుడు ఈ సాలార్జంగ్ మ్యూజియం ఎలా ఏర్పడిందో, ఎవరి వల్ల ఏర్పడిందో తెలుసుకున్నాం కదా. అసలు ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఏమున్నాయి, అంత ప్రాచీన వస్తువులు ఏ సెంచరీటీ ఉన్నాయి, మొత్తం వెళ్ళి చూద్దాం. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లోపలికి వచ్చి పార్కింగ్ పెట్టినా కానీ ఎంట్రన్స్ కోసం వెతుక్కుంటాం. ఎంట్రన్స్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. అయిపోయినా క్లాస్ లో లాక్ రూమ్ లో డిపాజిట్ చేయాలా? ఫ్లైట్ మోడ్ వేద్దాం. స్లిప్ ఇచ్చే ఇట్లా కదా 608 అదే రావట్లా. ఇదేలేనా నెంబర్ కూడా ఉంది 608. టిప్పు బాగా ఇరిగిపోతే కొడుతాలి. రావట్లా నీ చేయి బాగాలేదు. సైలెంట్ లో పెట్టావా? నేను ఫ్లైట్ మోడ్ వేసా ఏకంగా, ఛార్జింగ్ అన్నా సేవ్ అవుతుంది. చూడు లోపల బొక్క ఉందా ఇట్లా లాకన్నా సరిగ్గా వేసాడు. మళ్ళీ టికెట్ ఇప్పుడు నేను చూపించాలా? అక్కడ రూమ్ లో డిపాజిట్ చేసి మళ్ళీ స్ట్రైట్ వచ్చి అక్కడ లెఫ్ట్ వెళ్ళాలా సీదా. ప్రతి దానికి డబ్బులేనా? టికెట్ కి డబ్బులు, అది పెట్టుకోవడానికి డబ్బులు, డబ్బు 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 డబ్బు. అర్థం కాదా నీకు? స్లిప్ మళ్ళీ రిటర్న్ ఇప్పించుకుంటాను. నీ కాడ ఉన్నాయి, నా దగ్గర లాకర్ తోటే ఉంది. నువ్వు పైసలు చేసావు బా. నువ్వు కారు ఎక్కుదా? ఫైర్ ఇంజనా? కారు కాదు అంటే రన్నింగ్ లో లేదేమో. పాతకాలం ఫైర్ ఇంజిన్. ఎడా డ్రోన్స్ అలవలేదు చూడు, నో డ్రోన్ జోన్ అంట.
ఏదన్నా ఇవేంది ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారా? సెల్ఫీ స్టిక్స్, బాంబ్స్ అవన్నీ నాటలో ఉంటారు. నైట్స్, టొబాటో ప్రోడక్ట్. ఇంకా సెల్ఫీ స్టిక్ తెద్దాం అనుకున్నా, ఫ్యామిలీ బెస్ట్ అయింది. డ్రెస్ కావాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ మెడికల్. ఇక్కడ మనం గైడ్ని కూడా వచ్చాము. మనకు ఫస్ట్ లో ఎంత పెద్ద నెంబర్ వచ్చింది. నెంబర్ కొట్టు. కెమెరా ఆప్షన్ ఫస్ట్ ఓపెన్ కెమెరా. ఓకే మన పట్టణం ఏదో ఎవరు వచ్చారు మన ఓకే ఇప్పుడు నెంబర్ కొడదామా? ಮೊಬೈಲಿಗೆ ಬರುತ್ತೆ ಅದು. ಸಮಥಿಂಗ್ ವೆಂಟ್ ರಾಂಗ್ ಪ್ಲೇಸ್ ಇಲ್ಲ ಇದು ಏನು ಆಗ್ಯದಂತ దానికి ప్రాప్తం లేదర మనకి. అన్న సాలర్ జంక్ 3 మ్యూజికల్ లాక్ వరల్డ్ రెడ్ క్రాస్ మ్యూజికల్ లాక్ క్లాక్ రెడ్ కేస్. రెడ్ కేస్ అంటే ప్రతిసారి అంబేద్కర్ ఉంటాడు ఎట్నా. ఓహో ఎగ్జిట్ అంట ఇది. ఇది 12 అంట. మనం 1 నుంచి వెళ్దాందా? అదేనా మనం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్కి వస్తే మనం లాస్ట్ నుంచి ఫస్ట్ పోదాం. లేడీ విత్ స్పీకర్ అంటే స్పార్కర్. ఓహో టపాకాయలు కాల్చదని చెప్తా అంట. మురళీకృష్ణ విత్ రాధా. ఇవన్నీ చిన్నపిల్లలు అట్లా అన్నీ చదవకూడదు, పోతా ఉండాలి. హార్స్ ఇదంతా ఓన్లీ పెయింటింగ్స్ ఏమన్నా కదా? ఇవన్నీ హ్యాండ్ మేడ్ పెయింట్స్ కదా? ఏది అదే 19th సెంచరీ. 18 అంటే ఎవరు గీసారు? ఇవన్నీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ కదా అప్పటి. నాట్ సెంచరీస్. ఇది 18th సెంచరీ. 18th సెంచరీ. ఇది ఎప్పుడు చూడు 1760. ఓ అమ్మ. ఏడి అంటే అదే సెంచరీస్. 19th సెంచరీ, 18th, 1978 అని చూసాం. అంటే అప్పట్లో వాళ్ళు గీసిన పటాలు అంతేగా, చిత్రపటాలు. ఎట్లాంటి నేను 2-3 గీచా. డ్రాయింగ్స్. రాజస్థానీ చిత్రకళ అంట. ఇవన్నీ రాజస్థాన్. ఎక్కడ నుంచి పహాడీ చిత్రకళ. పహాడీ చిత్రకళలు. నువ్వు ఏదో ఒకటి గిన్నె ఆయన పెట్టేసా. అవునా? నువ్వు ఏదన్నా గీ పెడదాం మనం ఒకటి స్పేస్ క్లియర్ చేసి. ఎక్స్పర్ట్ వా? గీయాలి అంతే. కృష్ణ ఫేమస్. పహారీలో వినాయకుడు అట్లా వేరే వేరే. ఓకే ఓకే. ఈడ కృష్ణుడు ఉన్నాడు. ఫోటోలో అయితే వీళ్ళే ఉన్నాయి.
ఇక్కడ కృష్ణుడు అంటే ఒక గ్యాలరీ సెపరేట్ అదంతా కృష్ణుంది. చంబానా అంటే చంబా చంబా బిలాస్పూర్ అంటే ఒక ఏరియా. ఓకే ఒక ఏరియా. ఏరియా కులు మనాలి లేదా ఓన్లీ కులు కులు కులు. ఇది పసుకోలి గులేరు అంట. పలకాక కష్టం వద్దు నెక్స్ట్ పదం ఇటు పదా అందా నో ఇటు పోయి అంటే ఎగ్జిట్ అయిదా డికేనియా డికేని డికేని ఇదే అదేనే డికేని అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి గీసిన చిత్రపటాలు అనుకుంటా ఇవన్నీ కదా. డికేని ఒకటికి ఇస్తే మనం మన ఏరియా పేరు తెలుస్తాం. డికేనే పెయింటింగ్స్ దక్కున్నాను. మైసూర్ 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 ఇది ఒడిస్సా ఒడిస్సా సిర్మూరు నర్పూరు ఓయమ్మ దని అడగడ గర్హల్ 15 ఓహో ఈడ తీసుకోవాలన్నా ఫోటో మనం అడిగిపోయి ఫోటో తీసుకుందాం ఫస్ట్. ఫేస్ గ్లోలో అంతా అడుగుతున్నప్పుడే ఫేస్ గ్లోలో ఉన్నప్పుడు ఫోటో తీసుకోం కదా. వీడియో ఒకటి మనకు ఈ ఫ్లో చాట్లో అది గోల్కొండ కదనా. అది గోల్కొండ కదా. పక్కనది బిర్లా మందిర్ ట్యాంక్ బండ్ చార్మినారు. అదేంటన్నా చార్మినార్ పక్కన ఇటు సైడు ఇది 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 హైటెక్ సిటీ లాస్ట్. అవునది ఇది లేకపోతే ఎట్లా దీంట్లో చాట్లో సాలార్జంగ్ మ్యూజియం. ఓకే మెటల్ వేర్ గ్లాసెస్ ఎంట్రన్స్ 10. ఓహో అంటే పురాతన సామాన్లు ఎన్ని పేరు కూడా ఉన్నాయి కదా స్టాండర్డ్ వాట్ కుండ కూజాలు బకెట్లు అన్నీ ఉన్నాయి. బౌల్ అంట 17th century 18th century బౌల్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి. 17 18 19 అన్ని బౌల్స్ ఉన్నాయి. ఎవరంటే ఏందో బా ఇది కూజా పెద్దది వాడు నచ్చగానే తీసుకొచ్చా ఇదంతా దాంట్లో అంటారు చూడు చూడు సర్వింగ్ ఫుడ్. కూజాలు ఉన్నాయి అన్ని కూజాలు బౌళ్ళు చెంబులు. అసగానే తీసుకొచ్చా చూపించి ఒక్కదానికి పైప్ పెట్టరా అంటాడు. ఇవేవో కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయట. ప్లేటా అప్పట్లో ప్లేట్ అట్లా ప్లేట్ ఏ ప్లేట్ 19th century ఏదంట. అంటే ఏ ప్లేట్ తినే ప్లేట్ కాదులే. తినే ప్లేట్లో దేవుళ్ళు ఎన్ని ఎందుకు ఉంటాయి. జార్లు ఎలిఫెంట్స్ పూజాలు టీ కప్పులా 2 ఎత్తుకొని పోదాం టీ తాదాం. పూజాలు ఈడ చూడు ఇది చూడు 1865 AD అంట. అదే ఫ్లవర్ బాస్కెట్లు
ఇవి నా ఫ్రూట్స్ వేసేవి సినిమాల్లో చూపించాలా? స్టాండ్ అంట. అదే ఫ్రూట్స్ అన్ని దాంతోనే వేసేది. ఇవేంది ఫ్లవర్ వాష్లో ఇవన్నీ ఫ్లవర్స్ పెట్టుకునేటివి. అప్పట్లోనే పూలు పెట్టుకునే చేశారంటే పెద్ద కథనే. బోలు పెయింట్ పోయింది. అప్పుడు అంటే పెయింట్ ఇప్పుడు కొత్తగా పోతుందా? ఇప్పుడు పోకుండా ఉంటాయా? బాస్కెట్ అంట. బాస్కెట్ చూడు ఎంత పెద్ద ఉందో పైన. బాస్కెట్ గుడికి పోయేటప్పుడు అది తీసుకొని పోయేటోళ్ళేమో. ఐరన్ అది కాదనుకుంటా. ఐరన్ లాగా ఉంది. కాదొద్దు అంత పోయి ఇత్తడినా ఇవన్నీ ఇత్తడివి. ఇత్తడికి పెయింట్ కొట్టారు. పెయింట్ పోయి ఇత్తడి కనస్తుంది చూడు. ఎంత బాగుందో జడ్జి. జారు 19th సెంచరీ. ఇవన్నీ 19th సెంచరీ. ల్యాంతర్ పిలాంతర్ పకడే అదే దేశం జగ్గు. మంద వైన్ జగ్గు. ఓహో 19th సెంచరీ. అప్పట్లో అన్ని ఇత్తడివేలే. ఆశ అంటే ఏంటిది? నాకు తెలియదు అన్నావు. ఈడ చూడు జగ్గు ఉంది, పక్కన గ్లాసు. టీకి మంట పెడతాడా డైరెక్ట్? టీ పాట్ అంట. టీ పాట్. టీ పాట్ అంతే మరి. అది టీ పాట్. పెద్దది చిన్నది పెద్దది టీ పాట్ అన్ని టీ పాట్లు. ఫైర్ ఫైర్ లాంతర్. వైన్ కప్ బడా లాంతర్. ఏ వైన్ కప్ బలరామ్ కృష్ణ గణేష్ బాక్స్ కాదన్నా. అప్పట్లో డబ్బులు కింద పెట్టుకునేటోళ్ళ బాక్స్. బాక్స్ బాక్సెస్ మళ్ళీ ఇవన్నీ పురాతన కాబట్టి తెచ్చి కింద పెట్టినారు అంతేలే. దీనిలోకి ఎంత ప్రత్యేకత ఏం లేదంట. అంటే అదే తోకాలు బయట పడింటాయి. అవ్వకాలు కాదు, ఉంటాయి కదా వాటిలో ఉంటాయా? సెంటు మేము అవి पहला शेर तैयार करता, उसमें डालता, फिर ऐसा పిల్లలు కొడతారు కదా మనకు. స్ప్రింక్లర్. ఓకే. गेट राजा महाराजा प्ले करा, वो है छिड़काव. Old is good, old is great. బాస్కెట్. Scent bottle stand. अत्तर दानी गोगले स्पाइस गुगलेट అదే మందుగా ఏదో ఉంటుంది. स्पाइस बॉक्स బాటిల్ బాక్స్ అంటారు. నంది 20th సెంచరీ అంట. అంటే ఇప్పుడే కదా 20th సెంచరీదే కదండి రన్నింగ్. స్ప్రింట్. ఏమన్నా నీకేమైనా బండి కావాలా? రైలు కావాలా? కారు కావాలా? కారు ఓల్డ్. రియల్ కార్ బాక్సెస్. అదిగో కుక్క. కుక్కనే ఆల్రెడీ డిజైన్ చూడు ఏమన్నా. ఇది కూడా ఉక్కానే, ఇది కూడా ఉక్కానే. 3 ఉక్కనా? 4 ఉంటాయిలే. ఇది 4 ఉక్కానే. ఇది భలే ఉంది. డిజైన్ బాగుంది. వాటర్ జార్ అంట. వాటర్ పాట్ లోట్స్ బాక్స్. అప్పట్లో అన్ని ఇత్తడివేగా. స్పైసీ బాక్స్ అంటే మసాలాలు వేసేదేమో. కదా. అంటే అదే స్పైసీ బాక్స్ అంట. సెంట్లో పెట్టిందా? సెంట్లో స్పైసీ కిందకి ఎట్లా వస్తాయి?
స్పైసీ అప్పట్లో అదే అవి మసాలాలు ఉంటాయి అన్న ఇంగ్రీడియంట్స్. దాంట్లో ఆడేస్తారు ఇంగ్రీడియంట్స్. 11లో వచ్చేసి ఇండియన్ మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ అంట. స్కూల్ పిల్లలు సిక్కి పెట్టారే పెయింటింగ్స్ మోడర్న్ ఇండియన్ పెయింటింగ్ అంట. అన్నా నువ్వు ఏదో ఒకటి గీయచ్చుగా. ఇందులో నాకు అర్థం కాదు. నన్ను వచ్చి నీకేమనిపించింది? లైఫ్ అంట. ఏమనిపిస్తుంది? దాంతో 1, 2, 3 మనుషులు ఉన్నారు. అది అమ్మాయి 1, 2, 3 టైం. ఆ వారమ్మా ఈ వారమ్మా మధ్యలో అబ్బాయి కాదు, అమ్మాయిలే. అబ్బా వేరే అమ్మాయిలు. ప్లీజ్ డు నాట్ టచ్. ఇవన్నీ హ్యాండ్ మేడే కదా, హ్యాండ్ మేడే కదా ఇవి. బుద్ధుడు వాకింగ్ స్టిక్స్ గ్యాలరీ అంటే రాజు వాడే కర్రలు ఉంటాయేమో. అవే ఉన్నాయి. వాకింగ్ స్టిక్స్ దట్ ఈస్ పుర్రే అంట. ఇట్లా ఎవరు ఉండదు. ఈయన పేరు కూడా ఈయన పేరు ఏంది? SJM అంట. SJM. దీంతో ఇంకా కత్తి ఉంది కదా, కత్తి పొడిచేకేమో. ఆహా కలెక్షన్ కుక్క, గుర్రం, కుందేలు. ఇదేనా పామా కుక్క? అర్థం కాలేదు. ఇది సింహం, ఇది కుక్కే. గుర్రం గుర్రతో అది కుక్కే. అది కుక్క. ఆ లాస్ట్ ఇది కుక్క. అది ఆ లాస్ట్ ఇవి గుర్రాలు, ఇది చిరుతపులు. ఇది కుక్కలు ఎక్కువ ఉన్నాయన్న. దీస్ ఆర్ రేర్ కలెక్షన్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా, జపాన్ అండ్ ఇండియా. These are an estimate of rare collection of walking sticks, the stills and solar gem mandapu. ఇవన్నీ యూరోప్ అంటనా? అన్ని యూరోపేనా? కాదు, వేరే ఉంటాయి చూడు. ఇండోనేషియా. ఇవి ఇండోనేషియా. గోల్డ్ మౌంట్సన్ జెరీనిషియానా ఏదన్నా అది? జెరీనిషా అండ్ టర్నిషియా. అది కూడా ఉన్నాయా కంట్రీలో? మనకు తెలియదే. ఇవి హోల్డర్స్ అనిమల్ అని. ఇవి గోల్డ్ పాడేకి వాకింగ్ స్టిక్స్ అంట. బ్లేడ్ అంట. వీడికి చూడు బ్లేడ్ ఇన్సైడ్ అంట. ప్రతి దానికి లోపల షాక్ ఉంటుంది. బ్లేడ్ ఇన్సైడ్ అని ఉంది. ప్రతి దానికి లోపల షాక్ ఉంటుంది. ఇది బయట సైడ్, లోపల సైడ్ కూడా ఉంది చూడు పక్కనే. శ్రీమయి బడ్స్ అంటే పక్షులన్నా కదా? ఇవన్నీ పక్షులు కదా? గద్ద. కుక్క ప్రతి దాంతో ఉంది బా. ఇదైతే గద్ద. అదే గ్రద్ద. మంచి తొడుగు, ముక్కు తొడుగు తొడిగినాడు. కుక్క ప్రతి దాంతో ఉందన్నా. ఈ లాస్ట్ కుక్క ఉంది చూడు. ఇటు చూడు కోతి.
అందరూ అందరు కుక్కనే. ఇది పాము చూడనా, కుందేలా ఇది పామా? కుక్క అది. కుక్క పక్కన, కుక్క పక్కన అండ్ ఆరోమోరా గ్యాలరీ. ఫిరంగి ఒకటి వదులు రాలా. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంది. గన్నులు తున్నా ఏమి చూద్దాం వచ్చావా? బాణాలు తీసుకుంటావు ఒకటి. ఇది క్రాస్ బౌ, పబ్జీలో కూడా ఉంది కింది క్రాస్ బౌ. క్రాస్ బౌ అప్పట్లో మెటీరియల్ చూడు ఎద్దానికి. ఇదంతా 15th సెంచరీ, 15th 17th. దిగింది అనుకో కింద నుంచి పైకి వచ్చుద్దేమో. అసలు చాలా స్లిమ్గా ఉన్నాయి కదా. ఇది చూడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని పోవాలేమో. అవునా? యుద్ధానికి వెళ్ళి కూడా నార్త్ ఇండియా అంట. కోర్ట్ ఆఫ్ మాల్ ఇన్ నార్త్ ఇండియా. అది మొఘల్ స్కూల్ అంట, 19th సెంచరీ. ఓ ఆవారు కత్తులు చూడు, ప్రాక్టీస్ కదా ఇవి. కాదనుకుంటా స్కూల్ అని ఉంది కదా. నా ఒరిజినల్ ఎందుకు కడతారు? హెల్మెట్, స్కూలు. ఇవన్నీ ప్రాక్టీస్, ఒరిజినల్ కాదు. మరి స్కూల్ అని ఉందిగా. స్కూల్ అంటే స్కూల్లో తెచ్చిపెట్టి చూడు ఐరన్ ఉంది. ఆ మాత్రం అర్థం కాదు, ఐరన్ ఆ మాత్రం కూడా అర్థం కాదు. చూడు ఐరన్. ఓకే ఓకే. ప్యూర్ మెటల్ పోస్తే సస్తారు. వద్దామా? రైట్ సైడ్ వందా. ఇది మెయిన్ జావలిన్ త్రో, హీట్ వెళ్ళాం. ఇది చూడు రెండుదే ఏకంగా. అది ఈటే లేకపోతే కొట్టలే. కత్తి ఈటే కొట్టలే, అది రెండు కలిపిదే. చూడు ఎంత డిఫరెంట్ ఉందో. యూనిక్ అనమాట. గిర్రం తిరుక్కుని ఎక్కడి నుంచి అందుకు రావాలి. నార్మల్, ఇవన్నీ నార్మలే, కానీ ఇది డిఫరెంట్ ఉంది. అది డిఫరెంట్ కదా. షీల్డ్ అంట, నార్త్ ఇండియా మొఘల్ స్కూల్, అన్ని మొఘల్ స్కూలే. ఎర్లీ 18th సెంచరీ అంట. అప్పట్లో కూడా స్కూల్ ఉన్నాయా? అదే రా, గూగుల్లో అంటే అప్పుడు శిక్షణ ఇచ్చేదాన్ని స్కూల్ అని అంటారులే. అది అది స్కూల్ అంటే నాకు అర్థం కాదు. శిక్షణ ఇచ్చే కేంద్రం. స్కూల్లో ఉండి వెంకొచ్చేది. కొడాలి ఇవన్నీ హ్యాండ్కి వేసుకునేవిలే. హ్యాండ్కి వేసేవి, హ్యాండ్కి వేసుకొని మరొకటి హ్యాండ్వే. మన సైజ్, నీ సైజ్ తగ్గట్టు ఆకత కావాలి నీకు. నీకు ఈ మధ్యలో కరెక్ట్ నీ సైజుకి. నేను పైకి తీసుకుంటా. కిందది మరీ బరువు అయితే. ఏ కొట్టాలి బాగుంది కూడా. ఏం చూడు కొడాలి, కొడితే పుర్ర బయటకు వచ్చు. ఏది కావాలంటే అది వేసుకుంటే ఇట్లా తయారవుతాం మనం. నా ఏనుగు దంతాలా, చెక్కబడిన ఏనుగు దంతాలు, శక్తి మొత్తం ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలతోనే ఏనుగు చేసిండు. బా ఏమన్నా తెలివే. రంగులు వేయబడ్డారు. అదే ఏనుగు దంతాలతో చేసి వాటికి రంగులు వేశారు.
ఒరిజినల్ హిందూ దేవతలను దంతబొమ్మలు అంట. ఓకే ఓకే. లేట్ మొఘల్ వివర్ ఇది మొఘల్ మొత్తం దీంతో ఉండేవన్నీ 800 చేశారన్నా. ఏదో 800 చీపురా. కాదన్నా ఇదంటే చిన్న చిన్న ఓకే ఏకంగా చీరలు చేసిండు వీడు. దంతం పులకలతో అంటే ఊరికే పైన కప్పు పూత మాత్రం వేసిండేమో. కోడు దాంతో చేశారు, మళ్ళీ అతికిచ్చారు. పొడిసేది దాంతో కూడా చేశారు. ఏనుగు దంతా అంటే మొత్తం ఎన్ని చేయాలో అన్ని చేసిండ్రు. చూడాలి ఏనుగు దంతా అంత ఎన్ని చేయొచ్చు అని సినిమా వాళ్ళకి కూడా తెలియకపోయినా. అన్ని కవర్ చేసుకున్నాను. చిత్రాలు చేస్తాడతావా రియల్గా ఇంకా గోవా దంతశాల అంటున్నావు, అది గోవాదంట. అది చూడ గోవాలో అటువంటి గోవా దంతకళ. పాశ్చాత్య దేశాల దంతకళ. పాశ్చాత్య అంటే వేరే కంట్రీస్ కదా. అందరికీ అప్పుడే ఫుడ్ కోర్ట్లోకి వెళ్తాం. ఫుడ్ కోర్ట్ చార్మినార్స్ తిరిగేసి వచ్చి మళ్ళీ లాస్ట్లో వద్దాం రా ఫుడ్కి. వాటర్ బాటిల్ మనం 2 చూలాడా ఏంటి అవన్నీ పురాతన వస్త్రాలా అంటే అది కింద కాదా? ఓకే ఓకే. అంటే అప్పట్లో పురాతన పట్టు వస్త్రాలు ఇవన్నీ అన్ని ఒక్క బటన్స్ ఉన్నాయి కదన్నా. ఒక్క బటన్స్ అటు సైడ్ వెళ్ళా. అంటే పోతుందండి ఇదే గడియారం అంటే ఇదేమో క్లాక్స్. ఇంత క్లాక్ కేసెస్ ఇవన్నీ. ఇంత క్లాక్ కేస్ మిర్రరు మిర్రర్లో చూద్దాం. టెంపుల్ ల్యాంప్ స్టాండ్ అంట. ఇవేం చైర్లోనా? చైర్ వుడ్ సౌత్ ఇండియన్ 19th century చైర్లు అంటే ఇవన్నీ వుడ్ కబోర్డ్ అప్పట్లో దబాంగ్ చేసిండ్రు. 20th century అంటే ఇవన్నీ ఇప్పటివే కదా రీసెంట్గా. అది చూడు 6 legs 19th century 1900 19th century 1900 కదా. 1800 నుండి 1900 19th century అంటారు. ఇప్పుడు ఇది 20th century. ఇవన్నీ 20th century. ఇవన్నీ 1900 నుండి ఇవేంటివి? అన్ని ఉంటాయిగా టెంపుల్స్.
విష్ణు అభయముగా అంట. విఘ్నేశ్వరుడు అన్ని ఉడ్డేలే, చిన్న చిన్నగా చెక్కాడంటే కదా. రాధాకృష్ణ ఇవన్నీ కబోర్డ్స్ చైర్లేగా. కబోర్డ్స్ చైర్లు పెయింటింగ్. మళ్ళీ జూ పార్క్ వెళ్ళాలి. అవును 2:30 క్లోజ్ చేసుకుంటే అంటే ఇవన్నీ బుద్ధుంటివే. 13th అంటారు, 13th సెంచరీ బుద్ధుని విగ్రహాలు అవన్నీ. బుద్ధుడే కదా. మహావీర అంట. సెయింట్ అంట. సెయింట్ లేడీ సెయింట్. సెయింట్ అంటే సెయింట్ అంటే పెద్దవాళ్ళు. జైంట్ అంటే పెద్దవాళ్ళని కదా. సెయింట్ లార్డ్ రామాయణ, వీరభద్ర, హనుమాను, ఒక్క విగ్రహాలు బ్లాక్ కాట్ కింగ్ అంట బా. చూద్దాంగా అంతా సౌత్ ఇండియన్ 20th కింగ్ అంట. 20th సెంచరీ కింగ్ ఎవరు బా. 17th సెంచరీ మల్లికార్జున అంట. ఏమ్మా అంటే ఇవన్నీ యాంటిక్ పీసెస్. నటరాజ 20th సెంచరీ, అది 16th సెంచరీ. అవతల 16th సెంచరీ, 16th సెంచరీ. వినాయకుడు ఒక అవతారవాడ. గణేష్ అన్ని గణేష్ అనే. శక్తి గణేష్, గణేష 12th సెంచరీ అంట. 4th సెంచరీ, 12th దేవి అంట అమ్మవారు. ఏమో అదే 13th సెంచరీ పార్వతి అంట. పార్వతీ దేవి అమ్మ. చోళ పీరియడ్ అంటే చోళదేమో. చోళ పీరియడ్. సౌత్ ఇండియా. గుడ్నెస్ పార్వతి, గాడ్నెస్. ఇది చూడు పార్వతి 13th సెంచరీ విజయనగర అంట. విజయనగర పీరియడ్. ఇది సౌత్ ఇండియా అంట. మనం ఉంటే సౌత్ ఇండియానే కదా. మనం ఉండే సౌత్ ఇండియా. శ్రీకాళహస్తి. బయలుదేరదా. బాలకృష్ణ అంట బా. బాలకృష్ణ 18th సెంచరీ ఇండియా అంటే అప్పట్లో తయారు చేశారని అంతే. చూడు ఎట్లా చేశారు. ఇండియన్ శిల్ప గ్యాలరీ శిల్పాలు ఏమన్నా 13th సెంచరీ. 13th సెంచరీ చేసిన దేవుడు విష్ణుదేవుడు అంట. విష్ణు నంది కాలరాయ. 19th జైపూర్ రాజస్థాన్. జైపూరే మార్బల్. ఆయన జైపూర్ మార్బల్స్ నా. బుద్ధుడు కదా. బుద్ధ 19th సెంచరీ. ఇది కావాల్సింది. ఏది 12th సెంచరీ జైన్. గుజరాత్. 12th సెంచరీ మార్బల్ గుజరాత్ అంటే గుజరాత్ మార్బల్స్ కదా ఇవన్నీ. 12th సెంచరీ. భాష వచ్చా నీకు? నాకా మనకు తెలుగే సరిగ్గా రాదే. కాకతీయ పీరియడ్ అంట. కాకతీయ పీరియడ్. స్టోన్ సాల్ట్ స్టోనా. సాల్ట్ స్టోన్ అంటున్నావు. పని పెట్టాడు అసలు. అదే 10th సెంచరీ బ్లాక్ స్టోన్ మైసూర్ అంటే అది ఒకటేసారి ఓయమ్మ. జైన్ ఇద్దాం. జైన్ అంటే ఎత్తుగా ఉండేటోళ్ళు అంటారు అనుకుంటా జైన్ అని. అంతేనా. 12th సెంచరీ పెద్ద సెంచరీ. ఇవన్నీ ఇట్లా చెప్తే చేరం కదా.
5th సెంచరీ. ఓకే, విష్ణు. విష్ణు విష్ణు హెడ్ ఆఫ్ ఫీమేల్ హెడ్ అంట. ఫీమేల్ హెడ్. హెడ్ ఆఫ్ ఇదేంటిది, ఫస్ట్ ఆర్ సెకండ్ సెంచరీ ఏది? హెడ్ ఆఫ్ శివానా. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంట. థర్డ్ సెంచరీ. బుద్ధ. థర్డ్ సెంచరీ. ఇవన్నీ సెంచరీస్ చూపిస్తాయి కదా అప్పట్లో చేసిన ఆర్ట్స్ ఇవన్నీ. నాట్ ఇది కూడా సెకండ్ సెంచరీ అంట. అమ్మా అన్ని బుద్ధుంటే ఎక్కువ ఉన్నాయి కదా అప్పట్లో. అంతా బుద్ధిజమేనా? మైనర్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ప్లేన్ వుడ్. అటు నుంచి రావాలి, మనం మధ్యలో వచ్చాం. గరుడ వాహనం. చైర్స్ ఇవన్నీ. చైర్స్ వుడ్స్ తో. ఇటు వచ్చాం. అది కూడా చూసాం అయితే. ఇది ఒక్కటి మనం మిస్ అయ్యాగా. ఇది ఎంత మిస్ అయ్యా? గ్రౌండ్ అంతా తీసాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పోవాలా? ఫస్ట్ ఫ్లోర్ ఆగయా. ఈస్ట్ వెస్ట్ వెస్టర్న్ బ్లాక్ 13. వావ్ వావ్ వావ్. ఏనుగులు మ్యాప్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అంట. ఎట్లయితే వాళ్ళు చూడలేరు కాదు. డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అంటే ఇవన్నీ మట్టివినా? ఇవన్నీ మట్టి బొమ్మలు. మట్టి బొమ్మలతో ఎంత బాగా చేసిందంటే వా 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 వా. ముఖాలు క్లారిటీగా ఉన్నాయా? ఇచ్చే క్లారిటీ. ఇది మళ్ళీ ఇలా గోసలు అన్ని కట్టిండంటే పెద్ద కతే. ఏనుగు గుర్రం ఎక్కుదామా? చూడు ఇలా ఆడ చూసాగా బొమ్మ. పళ్ళు కిందకి కూడా చూడొచ్చునా? నైట్ టైం ఎంతవరకు ఉంటుందిలే? ఉంటుందా? సాలార్జంగ్ మ్యూజియం. మ్యాప్స్ ఏడం తప్పతే మ్యాప్ ప్రకారంగా రావాలంట. మ్యాప్స్ కూడా ఇచ్చిండు. బ్రిటిష్ అది డైనింగ్ హాల్. ఇది పల్లకినా? రాజుల్లో రాణిల్లో మోసుకుపోయేది ఇవే కదా. ఇంత సైలెంట్గా ఉంది కదా. పల్లకి పల్లకి ఇది ఇంకా సేఫ్టీ అండ్ సెక్యూర్ కదా. ఇది బాగుంది. ఇది ఒకరికే ఏమంటే ఇద్దరు. ఇవన్నీ చైర్స్. డైనింగ్ హాల్ ఇది. అవునా? డైనింగ్ హాల్. ఇప్పుడు ఏ సెంచరీలో లాస్ట్ లేదు కానీ ఓకే ఓకే. అన్ని డైనింగ్ టేబుల్స్, చైర్స్, అన్ని బాక్సెస్ చిన్న చిన్నవి. కంటైనర్స్. పెయింటింగ్. గడియారాల కక్షణ. గడియారాలు ఉందామండి వచ్చేప్పటి నుంచి. స్నాక్స్ బార్ అన్నా? స్నాక్స్ ఆడ ఉందా? వెస్టర్న్ గ్యాలరీ, ల్యాంప్స్ గ్యాలరీ. ఇటుపై అడ్డద్దాం అన్న. ఫస్ట్ మనం ఎప్పటి నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ ఏడా?
స్పీడ్గా సౌండ్. ఓహో ఓహో. ఇదైతే నార్మల్. 19th సెంచరీ. ఏందన్నా మేక మీద ఎక్కినాడు. దీని గురించి అద్దాలు కూడా పెట్టిండు. ఏ సెంచరీ? 19th సెంచరీ. 19th సెంచరీ పెట్టడంలో తప్పలేదురా. మ్యూజియం. ఆర్ట్ నిజంగా చూసినట్టు ఉండాలని ఆర్ట్ వేసిండ్లే. వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ. ఆర్ట్స్ అన్ని అప్పట్లో అంత న్యాచురల్గా వేసేవారన్నా, మన కళ్ళ ముందరే కనిపించేటట్టు వేసారు అందుకు కదా. చూడాలి. రెడ్ లైట్ ఏరియా ఏమో అన్న, రెడ్ లైట్ ఏరియా ఏమో. నాకు రా నేను మనం ఫోటో తీసుకున్నాం. అబ్బాయి వెనకాల అమ్మాయి. వా వా. ఇది కదా పెయింటింగ్ అంటే. ప్లీజ్ డు నాట్ టచ్. ఇవన్నీ క్లాక్స్, అన్ని గడియారాలే. బా లవ్ బర్డ్స్. ప్రేమ పవర్ అన్నట్టు. ఇవన్నీ పని చేయట్లేదులే. సెల్సులు మారుతావా అజ్జుడు. అదే ప్యాక్ సైడ్ దేకేంగే నో ఎట్రా. క్లాక్ విత్ కుప్డ్ క్లాక్స్. బ్రాస్ క్లాక్ అండి. బ్రాస్ క్లాక్ ఫ్రెండ్స్. 18th సెంచరీ ఇది కదా. బాగున్నాయి క్లాక్స్ అన్నీ. అది చూడండి ఏకంగా ఎట్లుందో. ఆ పైది బాగుందిలే. నువ్వు చూడాల్సి అనుకున్నాడు. ఒకదంతా టైం పని చేయలేదు. క్లాక్స్ 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 గ్యాలరీ. యూరోపియన్ బ్రోడ్జ్ గ్యాలరీ. ల్యాంప్స్. అన్ని ల్యాంప్సేనా? ల్యాంప్ ల్యాంప్ ల్యాంప్. ఇవేందండి అవి క్లోజ్లోనే. ఆయిల్ ల్యాంప్. అన్ని ఆయిల్ ల్యాంప్సేనా? ఆయిల్ 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 ఆయిల్. ఇది చూడు. వీడియోలో చూడు ఎంత బాగా కానొస్తుందో. ఇవన్నీ యూరోపియన్ మార్బల్. ఇవన్నీ యూరోపియన్. ఏ లేడీ. 19th సెంచరీ. ఏ లేడీ. ఏ లేడీ. Please do not touch. Lady. Marbles.
ఓహో, స్మైలింగ్ బేబీ అంట. స్మైలింగ్ బేబీ. క్యాండిల్ పెట్టుకునేది. అవునవును. లైట్లో లేవుగా అప్పట్లో. నా అప్పట్లో బట్టలు లేవా ఏంది? వీటికి పెయింట్ చేశారు. జారిపోయింది కాల అది. షా ఇదే నేను వీళ్ళు ఇద్దరు వీరులా. లైట్ మార్చారు. రాగివి ఇత్తడివి కదా కుజాలు. అవునా, రాగివి అన్ని ఇత్తడివేగా ఆల్మోస్ట్. ఫిరంగే ఇది. లక్నో 19th సెంచరీ అంట. ఓహో, చెంబులు బా సైజ్ ఆర్డర్లో పెట్టిండే. గ్లాస్ బాగుంది, అది తీసుకోమదా మనం ఒకటి. నీళ్ళది కూపర్ అంట, కాపర్. అదే వాటర్ వాటర్ హీటర్. ఓహో, కింద మంట పెట్టేదేమో అది. ఏంది ఇది? ఏది? ఊరి అమ్మ ఒక్క ఒక్కది. పాతకాలంలో కూడా ఒక్క అట్లా ఉంటుంది. ఇప్పటి నుంచే ఏది మ్యూజికలా? కాదు, మ్యూజికల్ అది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. టిపి అడుగుతాడేమో. ఐరన్ బాక్స్ ఇండియా 20th సెంచరీ బాక్స్ అంట. బాక్స్ అది ఇది ఇదేంటిది అంటావు? అది ఇట్లా పట్టుకుంటారు కదా వాళ్ళు సేఫ్టీ. నెక్లెస్ అంటనా? నెక్లెస్ వేసుకుంటావా? బౌల్స్ అంట. వైన్ గ్లాస్ కాదు, బౌల్స్. అది గ్లాసే, వైన్ గ్లాసే. బౌల్స్. చెప్పు చూడు, శాండిల్స్ మెటల్. మెటల్. ఓకే, మరి దానిలో మోసేది ఉంటాయి ఇంకా. స్టాండ్, సీట్, ఒక్క బాటల్ కాదు, బాటం. అదే బాటం. అది ఎట్ట కింద ఓపెన్ ఉంటుంది, లేదు క్లోజ్ ఉంది. ఒక్క బాటం క్లోజ్. ఇవన్నీ ఏంటివి? ఏనుగు అంతేగా. ఏంటి చెప్పు? పేరు లేదు కొన్నిటికి. కప్స్. హ్యాండిల్ కవర్ అంట. హ్యాండిల్ కవర్ ఎందుకు అది? బెస్ట్ ఆఫ్ మ్యాన్ అంట. కప్పు, దాని హ్యాండిల్ కవర్ అంట. అదేం కవర్? ఇవి చూడు, ఇంకా గన్ పౌడర్ బాక్స్ అంటనా? ఇదో చేపది. ఇవన్నీ గన్ పౌడర్ బాక్సులు. అదే ఇవన్నీ ఇవే అంట. ఇంకా మేకప్ బాక్స్ అంట. అప్పట్లో కూడా మేకప్ ఉండేదేమో మరి. హ్యాండిల్ ఆఫ్ ఫ్యాన్ హ్యాండిల్ అంట. ఆయిల్ కంటైనర్, ఏనుగులు, బల్లులు, గ్యాలరీ. మరి తింటే జనాలంతా తింటారన్నారు లేదా? సరే, ఇండియన్ గవర్నమెంట్ మినిట్. పంచ్ మార్క్ కాయిన్స్. ఏంటన్నది? కాయిన్స్ అనేది. కాయిన్స్, వెస్టర్న్ కాయిన్స్ అంట. ఓ అబ్బా, ఢిల్లీ సుల్తాన్ కాయిన్ అంట. ఢిల్లీ సుల్తాన్. వీడ్ షైన్ కాయిన్స్. ఏం కనబడలేదు దీంట్లో.
అబ్దుల్ హుసేన్ టెన్షన్ అంట. మొఘల్ కాయిన్స్. చోళా అండ్ పాండ్యా కాయిన్స్. అప్పట్లో కూడా కాయిన్స్ ఉన్నాయా? గోల్డ్ అంటే అసలు ఏముందని కాయిన్స్ అనుకున్నాను. కాపరా? ఓకే. విజయనగర్ కాయిన్స్ అంట. శివాజీ ఛత్రపతి కదా విజయనగర్. ఇదేం విజయనగరం కిందది. ఇదో విజయనగర్ ఎంపైర్ అంట ఇదంతా. ఇది సోలో ఎంపైర్. ఇండో బ్రిటిష్ కాయిన్స్. వరల్డ్ కాయిన్స్ అంట. పోస్ట్ ఇండిపెండెన్స్ కాయిన్స్ అంట. అప్పుడు ఏదో పెట్టారంటే కట్టించుకొని తానే కట్టించుకొని ఏంటి ఇవన్నీ? ఫ్లవర్ వాష్. పికాక్. జడ్జి గ్యాలరీ అంటే జడ్జి ఏమన్నా ఇవన్నీ. జడ్జి గ్యాలరీ అంట. జెడ్ గ్యాలరీ. జెడ్ గది. జెడ్ గది అంటే స్పూన్లు స్పూన్లే అంటావా అవి? ఫోర్కులు. ఫోర్క్. నీకు అర్థం అట్లా ఫోర్కులు దేంతో చేసింది? బోన్స్తో. స్పూన్ బోన్ స్పూన్తో. 19th 18th సెంచరీ అంట. జేడ్ అంటే ఏదో నాకు అర్థం కాదు. మనకు అర్థం కాదు ఎన్నో ఉన్నాయి ఇక్కడ కదా. చైనీస్ జేడ్. ఇది ఫ్లవిష్కా అంట. మాలలు, గాజులు, గన్ పౌడర్స్. ఓకే. కలెక్షన్స్. స్పూన్లు ఈపుకోకుండేటివే ఇవి. ఓకే. హ్యాండిల్స్ ఆఫ్ ప్యాకింగ్ స్టిక్స్ అంట. హ్యాండిల్ స్టిక్స్ అవి. స్టిక్ హ్యాండిల్. ఫ్లోర్ గేజ్. గోర్ల బాగా అయింది. క్లాక్. ఇవేంటి నా కింద ఉంగరాలా? ఓహో. బుక్కులు, కప్పులు. అప్పట్లో గెలుచుకునేటివి మొన్న పాపం తెచ్చి ఎడబెట్టినారు వాళ్ళు గెలుచుకుంటే. నైన్టీన్త్ సెంచరీ. ఒకటి తీసుకోవాడు కావాలన్నాడుగా. మెడల్స్. ఒక్క పాటు చూడాడు పెద్దది. సెక్షన్. ఫిక్స్డ్ రేట్ అంట బా. నో బార్గింగ్.
వాళ్ళ ముగ్గురే. అదే స్థితి. ఓపెన్ కెమెరా. ఇప్పుడు కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంటుందిలే. ఓన్లీ